కొలికిపూడి శ్రీనివాస్, కేశినేని చిన్ని వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఎపిసోడ్ గురించి మనందరికీ తెలిసే ఉంది. దీని ఇద్దరికి సంబంధించి జరిగినటువంటి గొడవ కావచ్చు, ఆ తర్వాత కొలికిపూడి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కేశినేని చిన్ని గురించి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా టీడీపీలో ఒక పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తూ వచ్చింది. ఒక విధంగా టీడీపీ పార్టీలో పెద్ద ఎత్తున విమర్శలు దారితీయటమే కాకుండా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని కూడా ఆగ్రహాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. దీని మీద చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చాడు. వాళ్ళిద్దరికి సంబంధించి వెంటనే క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో ఆ క్రమశిక్షణ కమిటీ వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడి అలా బయటకు వచ్చి అలా చేయడానికి గల కారణాలు ఏంటి, కొలికిపూడి అంతా బయటకు వచ్చి ఒక ఎంపీ మీద చేయాల్సినటువంటి విమర్శలైనా దానికి సంబంధించిన వివరణ అంతా కూడా తీసుకున్నట్టు కూడా అధిష్టానానికి కూడా చెప్తూ వచ్చారు. దానికి సంబంధించి ఈరోజు టీడీపీ క్రమశిక్షణ సంఘం పార్టీ ఆఫీస్కి వీళ్ళిద్దరిని కూడా పిలిపిస్తూ వచ్చింది. ముందుగా కొలికిపూడి శ్రీనివాస్ని పిలిచి ఇటు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావుతో పాటు అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రమశిక్షణ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు కొలికిపూడి శ్రీనివాస్ని అలాగే కేశినేని చిన్నిని కూడా పిలిపించి మాట్లాడి వివరణ కూడా తీసుకుంటున్నారు. ముందు కొలికిపూడి శ్రీనివాస్ అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఈ విషయాలన్నిటి గురించి మీరు బహిర్గతంగా మాట్లాడినటువంటి అవసరమేముంది. ముందుగా ఏదైనా ఇష్యూ ఉంటే పార్టీకి సంబంధించి, పార్టీ వ్యక్తులకు సంబంధించి, జిల్లా ఇన్ఛార్జీలకు సంబంధించి చెప్పాలి కదా. అలా చెప్పకుండా మీరే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం ఏంటంటూ కూడా ఒక విధంగా గట్టిగా వారించినప్పటికీ కూడా కొలికిపూడి మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. తను మాట్లాడినటువంటి మాటలకి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చేసినటువంటి వ్యాఖ్యలకి నేను కట్టుబడి ఉన్నానంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. అదేంటి పార్టీ కూడా ఇలా మాట్లాడారంటే, అవును ఖచ్చితంగా కొలికిపూడి ఉన్నది ఉన్నట్టుగా మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా మొహం మీద చెప్పేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అన్ని అవమానాలను ఎదుర్కొని, అన్ని బాధలను ఎదుర్కొని ఒక ఎంపీ తన నియోజకవర్గంలో చేస్తున్నటువంటి ఆగడాలకు, తన నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అక్రమాలకు కనీసం తన అనుమతి లేకుండా ప్రభుత్వానికి సంబంధించి, ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల్లో తన పేరు లేకుండా, తనని పిలవకుండా చేసేటువంటి అంశాలన్నిటి కూడా దిగమింగుకొని ఇన్ని రోజులు ఆగాడు కాబట్టే నేను బయటకు వచ్చి డైరెక్ట్గా మాట్లాడాల్సి వచ్చిందంటూ కూడా ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన అనుచరులు మాట్లాడుతున్నాడు. సో ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే ఇటు తిరువూరికి సంబంధించి చూసుకున్నా, అలాగే నందిగామకు సంబంధించి చూసుకున్నా, ఈ రెండూ కూడా రిజర్వ్డ్ నియోజకవర్గాలు కాబట్టి, ఈ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మేము కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కాబట్టి మా ఇద్దరి మీద పెత్తనం ఎక్కువగా చేస్తూ ఉన్నాడు. ఎంత మాత్రం ఎంపీ అయితే, ఎంత మాత్రం తన జిల్లాకి సంబంధించి, ఆ పార్లమెంట్కి సంబంధించి తన హవా సాగుతుందని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటూ వస్తే, మా పేరు లేకుండా, మా ప్రమేయం లేకుండా, కనీసం మా ఇంపార్టెన్స్ లేకుండా, ప్రభుత్వ కార్యక్రమాలను కూడా మమ్మల్ని పిలవకుండా ఆయన వెళ్ళి ప్రారంభించడం ఏంటంటూ కూడా మాట్లాడుతూ వచ్చాడు.